హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం నెంబర్ 1 అయితే చేద్దాం. మన ఛానల్లో ఆల్రెడీ ఫైనల్ అకౌంట్స్ 3 ప్రాబ్లమ్స్ చెప్పాను. సో ఇవి వేరే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ ఫైనల్ అకౌంట్స్ అనేటివి ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి అండ్ బీకామ్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్స్ అనేటివి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నచ్చితే. సో ఓకేనా? ఎస్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ వెంకట్ అండ్ కో అంటే కంపెనీ. ఓకే, ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2014. ఎస్, మనం ఫైనల్ అకౌంట్స్లో మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఈ 3 ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 ప్రిపేర్ చేస్తే మనకు 20 మార్క్స్. ఓకే, 20 మార్క్స్ ఉంటుంది ప్రాబ్లం ఇంటర్లో. సో ఓకేనా? ఎస్, ఇక కింద ట్రయల్ బ్యాలెన్స్ చూద్దాం మనం. ఓకే, మనకు ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు, అది బేస్ చేసుకొని మనము ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్. ఓకే, ఎస్, మనం ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం చేయాలంటే నేను స్టార్టింగ్ వీడియోలో ఫైనల్ అకౌంట్స్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పాను. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ప్రతిదీ మనం ఏదేది ఎక్కడెక్కడ రికార్డ్ చేయాలో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకొని ప్రాబ్లం చేస్తే ఈజీ అయిపోతుంది. సో ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. డెబిట్ బ్యాలెన్సెస్లో ఫస్ట్ పర్చేజెస్ ఉంది. పర్చేజెస్ మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అకౌంట్లో. సేల్స్ రిటర్న్స్ ఎక్కడ రికార్డ్ చేస్తాం? ఇది కూడా ట్రేడింగ్ అకౌంట్లోనే. వేజెస్ ఇది ఎక్కడ రికార్డ్ చేస్తాం? ఇది కూడా ట్రేడింగ్ అకౌంట్లోనే రికార్డ్ చేస్తాం. సో ఓకే, శాలరీస్ ఎక్కడ రికార్డ్ చేస్తాం? ఓకే, వేజెస్ వేరు, శాలరీస్ వేరు. వేజెస్ అంటే డైలీ వేజెస్ అనమాట, శాలరీస్ పర్ మంత్కి ఇస్తారు. సో ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి? P&L అకౌంట్లో, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. ఓకే, ఇన్సూరెన్స్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే. బిల్డింగ్స్ అసెట్స్ అనమాట, ఇవి మనం బ్యాలెన్స్ షీట్లో, ఓకే, బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. మెషినరీ కూడా బ్యాలెన్స్ షీట్లోనే రికార్డ్ చేయాలి. ఇట్లా ప్రతిదీ ఐడెంటిఫై చేసుకోవాలి మీరు ఫస్ట్. ఓకే, ఫర్నిచర్ కూడా బ్యాలెన్స్ షీట్లోనే. ఓకే, క్యాష్ అనేది కూడా అసెట్ అవుతుంది కాబట్టి ఇది కూడా బ్యాలెన్స్ షీట్లోనే. ఓపెనింగ్ స్టాక్ ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్ స్టాక్ అనేది మనం ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ రికార్డ్ చేస్తాం. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ ఏంటి అని అంటే ఇయర్ స్టార్టింగ్కి ఆ కంపెనీలో కానీ ఆ బిజినెస్లో కానీ ప్రెసెంట్ ఉన్న స్టాక్ వాల్యూ అనమాట. ఇది ఓపెనింగ్ స్టాక్ వాల్యూ. ఓకే, ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేసుకోవాలి. బిల్స్ రిసీవబుల్ ఎక్కడ రికార్డ్ చేస్తాం? బ్యాలెన్స్ షీట్లో. ఓకే, బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ? అసెట్ వైపు. క్యాష్ అట్ బ్యాంక్ ఇది కూడా బ్యాలెన్స్ షీట్లోనే. డేటాస్ ఇది కూడా బ్యాలెన్స్ షీట్లోనే. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అనుకోవచ్చు, ఇది ఎక్కడ రికార్డ్ చేయాలంటే P&L అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. క్యారేజ్ ఇన్వర్డ్ ఎక్కడ రికార్డ్ చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్లో. క్యారేజ్ అవుట్వర్డ్ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసుకోవాలి. అలా కాకుండా మీకు ఇన్వర్డ్ ఇవ్వలేదు, అవుట్వర్డ్ ఇవ్వలేదు, ఓన్లీ క్యారేజ్ ఇచ్చాడు, అలాంటప్పుడు కూడా మీరు ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. ఓకే, క్యారేజ్ ఆన్ సేల్, ఓకే, ఇది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. ఓకే, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్కడ రికార్డ్ చేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే. ఓకేనా? ఎస్, ఇప్పుడు మనం డెబిట్ బ్యాలెన్సెస్ వైపు ఏమేమి ఉన్నాయో అన్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం, ఎక్కడెక్కడ రికార్డ్ చేయాలో. అదేవిధంగా క్రెడిట్ బ్యాలెన్సెస్ వైపు కూడా వద్దాం. ఇక్కడ ఫస్ట్ సేల్స్ ఉన్నాయి. సేల్స్ ఎక్కడ రికార్డ్ చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్లో, క్రెడిట్ వైపు. ఇక క్రెడిటర్స్ ఇది ఎక్కడ రికార్డ్ చేస్తాం? బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ రికార్డ్ చేస్తాం. తర్వాత బ్యాంక్ లోన్ ఇది కూడా బ్యాలెన్స్ షీట్లోనే, లైబిలిటీ సైడ్. బిల్స్ పేయబుల్ ఇది కూడా బ్యాలెన్స్ షీట్లోనే. క్యాపిటల్ ఇది కూడా బ్యాలెన్స్ షీట్లోనే. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇది ఎక్కడ రికార్డ్ చేస్తాం? P&L అకౌంట్లో క్రెడిట్ వైపు రికార్డ్ చేస్తాం. ఎందుకు? బికాస్ ఇట్స్ ఏ ఇన్కమ్. ఒక ఇన్కమ్ అనుకోవచ్చు, గెయిన్ అనుకోవచ్చు. అలాగే మీకు ఒకటి చెప్పాలి, ట్రేడింగ్ అకౌంట్ అండ్ P&L అకౌంట్, ఓకే, ఈ 2 అకౌంట్లు మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఈ 2 అకౌంట్లు నామినల్ అకౌంట్ రూల్ ఫాలో అవుతుంది. నామినల్ అకౌంట్ రూల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి నామినల్ అకౌంట్ రూల్? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా చేయొచ్చు మీరు కూడా. సో ఓకేనా? ఎస్, ఇది టోటల్ వాల్యూ ఎంత? 4,02,500. బోత్ సైడ్స్ ఈక్వల్ అయింది. అలాగే మనం ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లం చేసేటప్పుడు కూడా లాస్ట్లో మనకు బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ అవ్వాలి బోత్ సైడ్స్. అలా అయితేనే మనం ప్రాబ్లం కరెక్ట్గా చేసినట్టు, లేకపోతే రాంగ్. ఓకే, అలాగే అగైన్ వాడు అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. ప్రాబ్లం చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్.
గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా. క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. క్లోజింగ్ స్టాక్ మనం యాక్చువల్లీ ఎక్కడ రికార్డ్ చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్లో. ఓకే, ట్రేడింగ్ అకౌంట్లో అండ్ బ్యాలెన్స్ షీట్లో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సెకండ్, అవుట్ స్టాండింగ్ వేజెస్ అండ్ శాలరీస్. ఓకే, అవుట్ స్టాండింగ్ వేజెస్ అండ్ శాలరీస్ 1200, 1000 ఎలా రికార్డ్ చేయాలో మీ ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 500. క్రియేట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 5%. లాస్ట్, ప్రొవైడ్ డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ 5%. ఈ క్రియేట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎలా చేయాలో చెప్తాను, చేసేటప్పుడే ఇదేంటో కూడా చెప్తాను. ఓకేనా, ఇది ప్రాబ్లం. ఓకే, ఇది ప్రాబ్లం. ఇలా మీరు ప్రతిదీ ఐడెంటిఫై చేసుకోండి, ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడు చెప్పిన విధంగా ఫస్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం, దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం, లాస్ట్లో బ్యాలెన్స్ షీట్. ఓకే, ఎస్, ఇక్కడ ఓకే ఈ విధంగా వేసుకోవాలి మీరు ప్రొఫార్మా. సో ఇక్కడ డిఆర్ అని మెన్షన్ చేసుకోవాలి, డెబిట్ అని అర్థం, ఈ సైడ్ క్రెడిట్ అని అర్థం. ఓకే, ప్రొఫార్మా ఈ విధంగా వేసుకోవాలి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ ఆన్ 31st March 2014. సో ఓకేనా, ఎస్. పర్టికులర్స్, అమౌంట్, ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. ఇన్నర్ కాలం ఎందుకనంటే మనం యాడింగ్ లెస్సింగ్స్ అని ఉంటాయి, సో వాటిని రాసుకోవడానికి. ఓకే, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనము ప్రాబ్లం చేద్దాం. ఓకే, ప్రాబ్లం చేద్దాం. ఎస్, ఫస్ట్ ఏముందో చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ మనం ఏం రికార్డ్ చేయాలని చెప్పాను? ఓపెనింగ్ స్టాక్ ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఉంది. ఓకే, ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఉంది 22,000. సో దీన్ని మనం రికార్డ్ చేద్దాం. ఓకే, 22,000. డెబిట్ వైపు రాయాలి, ఓపెనింగ్ స్టాక్. ఓకే, టు ఓపెనింగ్ స్టాక్ 22,000. ఓకే, తర్వాత ఏముందో చూద్దామా. సో ఓపెనింగ్ స్టాక్ అయిపోయింది. తర్వాత ఏముంది ఇక్కడ చూడండి, టీఎన్ పెట్టాను కదా, ఇవన్నీ మనం ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. పర్చేజెస్ ఉంది. ఓకే, పర్చేజెస్ ఉంది ఎంత? 76,000. ఓకే, పర్చేజెస్ కూడా డెబిట్ వైపే. ఓకే, పర్చేజెస్ కూడా డెబిట్ వైపే. టు పర్చేజెస్ అని రికార్డ్ చేసిన తర్వాత ప్రాబ్లంలో పర్చేస్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ పర్చేస్ రిటర్న్స్ ఉంటే దాన్ని మీరు డిడక్ట్ చేయాలి, అదే లెస్ చేయాలి. ఓకేనా, మనకు ప్రాబ్లంలో ఎక్కడే కానీ పర్చేస్ రిటర్న్స్ అనేటివి లేవు. సో అమౌంట్ మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. 76,000 కదా, 76,000 కంప్లీటెడ్. తర్వాత ఏముందో చూద్దామా. తర్వాత ఏముంది? సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. ఓకే, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. దీనికన్నా ముందు మనం సేల్స్ కూడా రికార్డ్ చేయాలి. ఓకే, ఎస్, ఇక్కడ చూడండి సేల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టీఎన్ పెట్టాను అంటే ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. సో రికార్డ్ చేద్దాం. సేల్స్ ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. దీన్ని ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం. క్రెడిట్ వైపు స్టార్ట్ అయ్యే ముందు బైతో స్టార్ట్ అవ్వాలి, అదందరికీ తెలుసు. బై సేల్స్. సో అమౌంట్ ఎంత? 1,65,000. ఇన్నర్ కాలంలో రాసుకోండి, ఎందుకంటే డిడక్షన్ ఉన్నాయి అంటే సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. కిందే ఈ విధంగా వేసుకోవాలి, సేల్స్ రిటర్న్స్. సో ఎంత సేల్స్ రిటర్న్స్ అమౌంట్? 3,200. ఇక్కడ చూడండి, సేల్స్ రిటర్న్స్ 3,200. ఓకే, 3,200. సో ఇప్పుడు 1,65,000లో నుంచి 3,200 తీసేస్తే ఎంత వస్తుంది చూద్దామా. 1,65,000 మైనస్ 3,200. సో 1,61,800. సో 1,61,800. సో కంప్లీటెడ్. ఓకే, అగైన్ నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో పర్చేసెస్ అయిపోయింది, సేల్స్ రిటర్న్స్ అయిపోయాయి, తర్వాత సేల్స్ కూడా అయిపోయింది. తర్వాత వేజెస్. ఓకే, వేజెస్ 9,800. ఓకే, వేజెస్ 9,800. ఎక్కడ రికార్డ్ చేయాలి? డెబిట్ వైపు. ఓకే, బికాస్ ఎక్స్పెన్సెస్ టు వేజెస్. సో 9,800. సో అమౌంట్ ఇన్నర్ కాలంలో ఎందుకు వేసాను అంటే అడ్జస్ట్మెంట్ ఉంది. ఓకే, వేజెస్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఉంది.
సో వెరీ ఇంపార్టెంట్, చెక్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్లో. ఇక్కడ అవుట్ స్టాండింగ్ వేజెస్ అని చెప్పి 1200 ఉంది. ఓకే, అవుట్ స్టాండింగ్ వేజెస్ 1200. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఏంటి అని అంటే మనము వాళ్ళకి ఇంకా చెల్లించాల్సిన మొత్తం అనమాట. ఓకే, అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా మనం పే చేయాలి వాళ్ళకి. సో దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సింపుల్గా ప్లస్ పెట్టి యాడ్ వేసేసి అవుట్ స్టాండింగ్ అంటే ఓ అని పెట్టాను, అర్థం చేసుకోండి. అవుట్ స్టాండింగ్ వేజెస్ 1200. ఓకే, 1200. సో ఇప్పుడు 9800. ఓకే, 9800 1200 ఎంత, 11,000. సో 11,000 అవుటర్ కాలంలో మెన్షన్ చేసుకున్నాం. సో ఓకేనా. ఎస్, అగైన్ మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది చూద్దాం. వేజెస్ కంప్లీటెడ్. శాలరీస్ ఎక్కడ వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి. సో మనం దీన్ని టచ్ చేయకూడదు. ఓకే, ఇన్సూరెన్స్ రాదు, బిల్డింగ్స్ రావు, మెషినరీ రాదు, ఫర్నిచర్ రాదు, క్యాష్ రాదు, ఓపెనింగ్ స్టాక్ రికార్డ్ చేసేసుకున్నాం, బిల్స్ రిసీవబుల్ రాదు, క్యాష్ అట్ బ్యాంక్ డెప్టర్స్, అడ్వర్టైజ్మెంట్స్, క్యారేజ్ ఇన్వర్డ్. ఎస్, క్యారేజ్ ఇన్వర్డ్ వస్తుంది. ఓకే, క్యారేజ్ ఇన్వర్డ్ 1800 రాయాలి మనం. ఓకే, క్యారేజ్ ఇన్వర్డ్. ఓకే, ఇక్కడే టు క్యారేజ్ ఇన్వర్డ్ 1800. సో ఈ విధంగా రాసుకోవాలి. సో ఇంకా ట్రేడింగ్ అకౌంట్లో మనము రికార్డ్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటివి లేవు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే క్లోజింగ్ స్టాక్ని, ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్లో క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు కదా, దీన్ని మనం ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్లో కూడా రికార్డ్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్లో ఏ వైపు రికార్డ్ చేయాలి సార్ అంటే క్రెడిట్ వైపు రికార్డ్ చేయాలి. ఓకే, క్రెడిట్ వైపు పై క్లోజింగ్ స్టాక్ 40,000. ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్ అనమాట, ఇది స్టాక్ యొక్క వాల్యూ. ఓకే, క్రెడిట్ వైపే రికార్డ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఏ సైడ్ ఎక్కువ ఉందో క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఎస్, మనం టోటల్ చేద్దాం. 1,61,800 ప్లస్ 40,000. సో 2 lakhs. ఓకే, 2,18,00,000. ఓకే, 2,18,00,000. సో దీన్ని మనం బోత్ సైడ్స్ ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బోత్ సైడ్స్ ఈక్వల్ చేయాలి. ఓకే, 2,18,00,000. ఓకే, సేమ్ అమౌంటే ఇక్కడ కూడా 2,18,00,000. సో వీటిని ఇలా టాలీ చేద్దాం. సో ఓకే, కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 2,18,00,000లో నుంచి డెబిట్ వైపు ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని తీసేయాలి. సో క్యాలిక్యులేట్ చేద్దాం. డెబిట్ వైపు ఉన్న వాల్యూని 22,000 ప్లస్ 76,000 ప్లస్ 11,000 ప్లస్ 1,800, 1,10,800. ఓకే, 1,10,800ని ఈ 2,18,00,000లో నుంచి తీసేయాలి. తీద్దామా? 2,18,00,000. సో 91,000 వస్తుంది. సో ఈ 91,000 అనేది ఏమవుతుంది అంటే 2 అని మెన్షన్ చేసి గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. గ్రాస్ ప్రాఫిట్ 91,000. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గ్రాస్ ప్రాఫిట్ అని మనం దీన్ని రాసుకోవాలి. దీన్ని ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. సో దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి? క్రెడిట్ వైపుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని మనం. సో ఇప్పుడు మనకి ఇక్కడతో ట్రేడింగ్ అకౌంట్ ఎండ్ అయిపోయింది. సో కంటిన్యూషన్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కంటిన్యూ చేస్తాం. ఓకేనా? ఇక్కడ క్రెడిట్ వైపు బై గ్రాస్ ప్రాఫిట్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రెడ్డింగ్తో రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 91,000 మీరు చేయాల్సిన పని ఇవన్నీ. ఓకేనా? 91,000 రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి రాయాలో అవి రాసుకోవాలి 1 by 1. సో ఓకే, చూద్దాం. సో ప్రాబ్లంలోకి వెళ్దాం. ఎస్, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి. సో స్టార్టింగ్ మనకు శాలరీస్ ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సింది ఇది. సో రికార్డ్ చేద్దామా?
ఎస్, ఇక్కడ నుంచి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టార్ట్ అవుతుంది. టు శాలరీస్ 20,000. సో ఇన్నర్ కాలంలో ఎందుకు రాసాం? అడ్జస్ట్మెంట్ ఉంది. ఏం అడ్జస్ట్మెంట్ ఉంది? అవుట్ స్టాండింగ్ ఉంది. సో దీన్ని యాడ్ చేయాలి. అవుట్ స్టాండింగ్ శాలరీస్. సో ఎంత ఉంది అడ్జస్ట్మెంట్లో అమౌంట్? సో ఇక్కడ చూడండి, అవుట్ స్టాండింగ్ వేజెస్ అయిపోయింది, శాలరీస్ ఇప్పుడు 1000ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఓకేనా, 1000ని యాడ్ చేయండి. సో ఎంత వస్తుంది? 21,000. సో కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం మనం. సో శాలరీస్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముంది? ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ 4,500. సో చేద్దాం. సో ఇక్కడ అగైన్ టు ఇన్సూరెన్స్ డెబిట్ వైపే రాయాలి. ఎందుకు రాస్తున్నాం డెబిట్ వైపు? దేర్ ఆల్ ఎక్స్పెన్సెస్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కదా. సో అందుకోసమే డెబిట్ వైపు రికార్డ్ చేస్తున్నాం. సో ఎంత? 4,500. ఎందుకు ఇన్నర్ కాలంలో అమౌంట్ వేసానంటే దీనికి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి మీరు అడ్జస్ట్మెంట్ని, అడ్జస్ట్మెంట్స్లో ఉంటాయి. ఓకేనా. సో ఇది సెకండ్ అయిపోయింది. సో ఇక్కడ థర్డ్ వన్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 500. ప్రీపెయిడ్ అంటే ఆల్రెడీ చెల్లించేసాం 500 వాళ్ళకి. ఇప్పుడు దీన్ని మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు, దాన్ని తీసేయండి అని అర్థం. ఓకేనా, తీసేయండి అని అర్థం. సో తీసేద్దాం మనం. సో డిడక్ట్ మైనస్ పెట్టుకొని ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 500. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? టోటల్ 4,000. అయిపోయింది, కంప్లీటెడ్. వెరీ సింపుల్. సో మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇన్సూరెన్స్ అయిపోయింది. బిల్డింగ్స్ రావు, మెషినరీ రాదు, ఫర్నిచర్ రాదు, క్యాష్ రాదు, బిల్స్ రిసీవబుల్ రాదు, క్యాష్ అట్ బ్యాంక్ రాదు, డెప్టర్స్ రావు, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ 1,500. ఓకే, అడ్వర్టైజ్మెంట్ 1,500. 2 అడ్వర్టైజ్మెంట్స్ 1,500. ఓకేనా, అయిపోయింది. తర్వాత ఏమో చూద్దాం. తర్వాత క్యారేజ్ ఇన్వర్డ్ కూడా మనం రికార్డ్ చేసుకున్నాం. ఓకే, క్యారేజ్ ఆన్ సేల్ ఇక్కడ వస్తుంది. ఓకే, క్యారేజ్ ఆన్ సేల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి. ఓకే, 2,800. ఓకే, 2 క్యారేజ్ ఆన్ సేల్. సో 2,800. తర్వాత లాస్ట్లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఎంత అమౌంట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్? సో 5,600. ఓకేనా, 5,600. ఇది 3 కాదు 5. ఓకేనా, కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు అయిపోయాయి. ఇక సేల్స్, ఇంకా క్రెడిటర్స్ రాదు, బ్యాంక్ లోన్ రాదు, బిల్స్ పేబుల్ రాదు, క్యాపిటల్ రాదు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు వస్తుంది. ఓకే, క్రెడిట్ వైపు వస్తుంది, దీన్ని రికార్డ్ చేద్దాం. ఓకే, ఇక్కడ క్రెడిట్ వైపు బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 3,600. సో అమౌంట్ కరెక్టే కదా, 3,500. ఓకే, సో ఇది 3,500. ఓకేనా, ఎస్, కంప్లీటెడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయిపోయినాయా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సినవన్నీ? నో, అయిపోలేదు. ఇంకా అడ్జస్ట్మెంట్లోకి వద్దాం. ఇక్కడ క్రియేట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవైడ్ డిప్రిషియేషన్ అండ్ మెషినరీ ఉన్నాయి కదా. సో ఇవి కూడా ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి కాబట్టి, లాసెస్ కిందకి వస్తాయి కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే రికార్డ్ చేయాలి. P&L అకౌంట్లోనే రికార్డ్ చేయాలి. ఫస్ట్ మనము క్రియేట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 5% రికార్డ్ చేద్దాం. సో దీన్ని రికార్డ్ చేసే ముందు చిన్న నోట్ చేయాలి. మనం చిన్న నోట్స్ చేయాలి. ఏంటో చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు క్రియేట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 5% ఈ వాల్యూ రావాలి అని అంటే
ఎలా వస్తుంది? మనకి ఏమి ఇవ్వలేదు, ఓన్లీ 5% ఇచ్చేస్తాడు. ఇప్పుడు దాన్ని మనం ఎలా కనుక్కోవాలి, ఎలా వేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అంటే, మనకు ప్రాబ్లంలో ఓకే మీకు ఆ వాల్యూ కావాలంటే మీరు ప్రాబ్లంలోకి వెళ్ళి ఇక్కడ డెటార్స్ 50,000 ఉంది కదా, ఆ వాల్యూ మీద తీసుకోవాలి మీరు ఇది. ఓకే డెటార్స్ 50,000 ఉన్నాయి కదా, ఎందుకు డెటార్స్ మీద తీసుకోవాలి వాల్యూ అనేదంటే, బ్యాడ్ డేట్స్ అంటే అర్థమేమి? రాని బాకీలు. సో డెటార్స్ అంటే అర్థం ఏంటి అంటే, డెటార్స్ 50,000 కస్టమర్స్ నుంచి రావాల్సిన మొత్తం అనమాట. 50,000 రావాల్సిన మొత్తం అంటే ఇంకా రాలేదు, అది దాన్ని మనం అసలు కిందకి చూపించుకుంటాం. ఇప్పుడు ఆ 50,000 రాలే, 50,000లో 5%, ఓకే 5% ఎప్పటికీ రాదు. ఓకే ఎప్పటికీ కస్టమర్స్ నుంచి రాదు అని చెప్పేసి కంపెనీ నిర్ణయించుకొని దాని 5% అమౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాస్ కిందకి చూపించేసుకుంటుంది అనమాట. సో అందుకోసమే మనము డెటార్స్ వాల్యూని తీసుకొని దాని మీద కనుక్కోవాల్సి ఉంటుంది. సో డెటార్స్ వాల్యూ 50,000 ఉంది కదా, ఇంటూ 5/100 వేసుకోవాలి. ఈ 50,000 100% అయితే ఆ 50,000లో 5% అని ఇక్కడ వేసుకోవాలి. సో ఎంత వస్తుంది? 0 క్యాన్సిల్. ఓకే 500 ఇంటూ 5 వేసుకుంటే మనకు 2,500 వస్తుంది. ఓకే ఈ 2,500 అనేది 5% వాల్యూ అనమాట, అంటే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఈ 2,500 తీసుకెళ్ళి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయాల్సి ఉంటుంది. సో ఓకే వేద్దామా? ఎస్, అలా చిన్న నోట్ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే ఎస్, ఆ వర్కింగ్ నోట్ కూడా రాసుకోండి ఇక్కడే. ఏమని రాస్తారు ఇక్కడ? రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్ అని రాస్తారు. ఇక్కడ 50,000 ఇంటూ 5/100 వేసుకోవాలి. 2 zeros క్యాన్సిల్. 500 ఇంటూ 5 2,500. ఇది తీసుకెళ్ళి వాల్యూని అవుటర్ కాలంలో వేయండి 2,500 అని. ఓకేనా, అయిపోయింది. సో తర్వాత ఇంకొకటి ఉంది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయాల్సింది. ఏంటది? డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ 5%. అంటే ఇప్పుడు మెషినరీ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ మెషినరీ వాల్యూ 45,000 ఉంది. ఓకే ఆ 45,000 మీద 5% డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. 45,000 అనేది మెషినరీ యొక్క ఒరిజినల్ వాల్యూ ఇంటూ 5/100 వేసుకోవాలి. అగైన్ మనం ఇక్కడ అంటే డిప్రిషియేషన్ ఏంటంటే తరుగుదల అంటాం. అంటే ఎవ్రీ ఇయర్ మెషినరీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ 5% తీసేసి వేయాలి మనం. ఓకేనా, ఎంత వస్తుంది మనం చూద్దాం. ఓకే 45,000 ఇంటూ 5/100 2,250. ఓకే 2,250 వస్తుంది. ఓకేనా, దీన్ని మనం తీసుకెళ్ళి అక్కడ రాయాలి. ఓకే గమనించండి, నేను రాసేది ఇక్కడ 2 డిప్రిషియేషన్, డిఈపి అంటే డిప్రిషియేషన్ గుర్తుపెట్టుకోండి, ఆన్ మెషినరీ. ఓకే 45,000 మెషినరీ వాల్యూ, దాని మీద మనం 5% క్యాలిక్యులేట్ చేస్తున్నాం అర్థం. సో 2,250. ఓకేనా, కంప్లీటెడ్. ఇప్పుడు మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసినవన్నీ అయిపోయాయి. ఓకే డిప్రిషియేషన్ కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సో ఓకేనా, ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలి? ట్రేడింగ్ అకౌంట్లో ఏమేం చేసాం? ఏ సైడ్ అయితే ఎక్కువ ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఓకే చేద్దామా? క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. సో 91,000 క్రెడిట్ వైపు ఎంత ఉందో చూద్దాం, ప్లస్ 3,500. సో 94,500 క్రెడిట్ వైపే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనము దీన్ని బోత్ సైడ్స్ ఈక్వల్ చేసుకోవాలి. 94,500, ఇక్కడ కూడా 94,500. సో ఓకే బోత్ సైడ్స్ ఈక్వల్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏ వైపు అయితే తక్కువ వచ్చిందో ఆ అమౌంట్ని ఈ 94,500 నుంచి తీసేయాలి. సో ఓకేనా, తీసేద్దాం. సో అగైన్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు డెబిట్ వైపు ఉన్న వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 21,000 ప్లస్ 4,000 ప్లస్ 1,500 ప్లస్ 1,800 కాదు 2,800, 5,600
2500, 250, I mean 2250. సో 39,650 వస్తుంది. ఇప్పుడు ఈ 39,650ని 94,000, ఓకే, 94,500 నుంచి తీసేయాలి. ఓకే, 94,500 నుంచి తీసేయాలి. సో 54,850. సో దీన్ని మనం ఏమని చూపించాలంటే టు నెట్ ప్రాఫిట్ అంటాం. నెట్ ప్రాఫిట్. సో ఎంత? 54,850. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మనం రెడ్డింగ్తో ప్యాకెట్ వేసుకున్నాం. దీన్ని మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. ఓకే, ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. సో ఓకేనా, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రొఫార్మా ఈ విధంగా వేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2014. లయబిలిటీస్, అసెట్స్, అమౌంట్. లయబిలిటీ సైడ్ అన్ని లయబిలిటీస్ రికార్డ్ చేయాలి, అసెట్ వైపు అసెట్స్ అన్ని రికార్డ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనము లయబిలిటీస్ సైడ్ ఏమేమి వస్తాయో అవి రికార్డ్ చేసేసి తర్వాత అసెట్స్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? ఎస్, ఇప్పుడు మనం చూద్దాం ఏమేమి వస్తాయో. ఓకే, ఎస్, ఫస్ట్ ఇన్ ద లిస్ట్ మనం క్యాపిటల్ లయబిలిటీ సైడ్ రికార్డ్ చేసుకోవాలి. సో ఓకే, క్యాపిటల్ అనేది లయబిలిటీ అవుతుంది. ఓకే, లయబిలిటీ అవుతుంది. సో కొత్తగా ఏమీ అనట్లేదు మీరు. ఎస్, ఇక్కడ చూసారా, క్యాపిటల్ 1,00,000. ఓకే, క్యాపిటల్ 1,00,000. దీన్ని మనం బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకేనా? ఎస్, ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో 2 కానీ బయలుగా రావు, డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఓకే, క్యాపిటల్ 1,00,000 రికార్డ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే క్యాపిటల్లోకి మనము నెట్ ప్రాఫిట్ని యాడ్ చేయాలి. ఓకే, నెట్ ప్రాఫిట్ని యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, నెట్ ప్రాఫిట్. నెట్ లాస్ వస్తే తీసేయాలి. ఎంత వచ్చింది మనకు? 54,850 వచ్చింది కదా. ఎస్, ఇప్పుడు టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 1,54,850. ఓకే, 850 ఇది. సో ఓకేనా? ఎస్, కంప్లీట్ అయిపోయింది. అలాగే మీకు ప్రాబ్లంలో డ్రాయింగ్స్ ఏమైనా ఇచ్చినా కూడా దీన్ని డిడక్ట్ చేయాల్సి ఉంటుంది, డ్రాయింగ్స్ కూడా. సో ఓకేనా, మనకు డ్రాయింగ్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఓకేనా, తర్వాత ఏమొస్తాయో చూద్దాం. ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడే ఓకే, క్రెడిట్ వైపే, క్రెడిట్ బ్యాలెన్సెస్ వైపే క్రెడిటర్స్ ఉన్నాయి. ఓకే, క్రెడిటర్స్, బ్యాంక్ లోను, బిల్స్ పేబుల్ అన్నీ లయబిలిటీ సైడ్ వస్తాయి. ఇవన్నీ లయబిలిటీస్ అవుతాయి. ఓకే, ఫస్ట్ క్రెడిటర్స్ 62,000. ఓకే, ఎస్, ఇక్కడ క్రెడిటర్స్ 62,000. తర్వాత బ్యాంక్ లోన్ 32,000. సో తర్వాత బిల్ పేబుల్ ఉన్నాయి కదా, బిల్స్ పేబుల్ అని రాసుకుందాం. సో బిల్స్ పేబుల్ ఎంత? సో 40,000. మీరు ప్రాబ్లం చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయంటే మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఎస్, ఇక్కడ బ్యాంక్ లోన్ రికార్డ్ చేసుకున్నాం, బిల్స్ పేబుల్ అయిపోయింది, క్రెడిటర్స్ అయిపోయాయి, క్యాపిటల్ అయిపోయింది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కూడా అయిపోయింది. సో ఇంకా ఇక్కడ బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, క్యాష్, బిల్స్ రిసీవబుల్, క్యాష్ అట్ బ్యాంక్, డేటాస్. సో ఇవన్నీ మనము అసెట్ సైడ్ రాసుకోవాలి. ఇక మెయిన్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ రికార్డ్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంకా ఏంటివి అవి? అడ్జస్ట్మెంట్లో అవుట్ స్టాండింగ్ వేజెస్, శాలరీస్ ఉన్నాయి కదా, ఇవి కూడా లయబిలిటీ అవుతాయి. సో అవి కూడా మనము లయబిలిటీ సైడ్ రాయాల్సి ఉంటుంది. సో ఓకే, అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్. ఓకే, అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఎంత? 1000. తర్వాత అవుట్ స్టాండింగ్ వేజెస్ 1,200. సో లయబిలిటీ సైడ్ రికార్డ్ చేయాల్సినవన్నీ అయిపోయాయి. ఇప్పుడు అసెట్ సైడ్ ఏమేమి ఉన్నాయో మనం రికార్డ్ చేసుకోవాలి. ఓకే, అసెట్ సైడ్ ఏమేమి వస్తాయో రికార్డ్ చేసుకోవాలి. సో చేద్దాం. ఎస్, ఇప్పుడు 1 by 1 వద్దాం. మనం బిల్డింగ్స్ 80,000 ఇవి రికార్డ్ చేయాలి. ఓకే, బిల్డింగ్స్ 80,000. ఓకే, అసెట్ వైపు బిల్డింగ్స్ 80,000. ఓకే, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏముంది? అక్కడ మెషినరీ ఉంది కదా,
మెషినరీ దీని ఒరిజినల్ వాల్యూ ఎంత 45,000. ఓకే, మెషినరీ వాల్యూ ఒరిజినల్ వాల్యూ 45,000 ఉంది. మనం దీన్ని ఏం చేసాం, డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసాం కదా 5%, దాన్ని మనం ఇక్కడ డిడక్ట్ చేయాలి. ఓకే, డిప్రిషియేషన్ అని రాసుకుందాం ఇక్కడ, డిప్రిషియేషన్. సో ఎంత వచ్చింది మనకు అక్కడ 2,250 కదా, 2,250 వచ్చింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. దాన్ని ఇక్కడ మనం డిడక్ట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 45,000లో నుంచి మైనస్ 2,250 తీసేస్తే 42,750. 42,750 ఇప్పుడు మిషనరీ యొక్క ఒరిజినల్ వాల్యూ ఇది. ఓకే, ఈ ఇయర్ ఎండింగ్కి. ఓకేనా, అర్థమైంది పాయింట్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, ప్రాబ్లంలోకి వచ్చేసాం. సో బిల్డింగ్స్ రికార్డ్ చేసుకున్నాం, మెషినరీ రికార్డ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్నిచర్ 20,000, ఫర్నిచర్ 20,000, ఇక్కడ ఫర్నిచర్ 20,000. ఓకే, అయిపోయింది. తర్వాత ఏముందో చూద్దాం. తర్వాత ఏముంది, క్యాష్. ఓకే, అసెట్ ఇది కూడా 1,300, క్యాష్ 1,300. ఓకే, క్యాష్ 1,300. ఓకే, తర్వాత ఏముంది, తర్వాత ఏమున్నాయి ఇక్కడ, క్యాష్ అయిపోయింది. బిల్స్ రిసీవబుల్స్. ఓకే, 29,000, బిల్స్ రిసీవబుల్స్ 29,000. ఓకే, బిల్స్ రిసీవబుల్స్ 29,000. తర్వాత నెక్స్ట్ ఏముంది, క్యాష్ ఎట్ బ్యాంక్ ఉంది అక్కడ. సో క్యాష్ ఎట్ బ్యాంక్ ఎంత, 30,000. ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఓకే, క్యాష్ ఎట్ బ్యాంక్ 30,000. సో నెక్స్ట్ అగైన్ డేటాస్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం చూడాలి డేటాస్ రికార్డ్ చేసేటప్పుడు. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డేటాస్ ఒరిజినల్ వాల్యూ 50,000. మనం ఏం చేసాం అక్కడ, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి తీసేసాం 5%. దాన్ని ఇక్కడ తీసేయాలి. మైనస్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత తీసేసాం, 2,500 తీసేసాం కదా, 5%. ఇప్పుడు 50,000లో నుంచి 2,500 తీసేస్తే ఎంత వస్తుంది, 47,500. ఓకే, 47,500. ఓకే, 47,500 వస్తుంది. సో తర్వాత ఇంకా మనం అసెట్ సైడ్ రికార్డ్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ఓకే, డేటాస్ కూడా అయిపోయింది, బిల్స్ రిసీవబుల్ కూడా అయిపోయింది, ఇక క్యారేజ్ అన్నీ అయిపోయాయి. సో క్రెడిట్ వైపు ఏం లేవు. సో ఇంకా అడ్జస్ట్మెంట్ విషయానికి వచ్చేయాలి మనం. ఓకే, అడ్జస్ట్మెంట్స్లోకి రావాలి. క్లోజింగ్ స్టాక్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేసుకున్న బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి మనం. తర్వాత ప్రీపెయిడ్ రికార్డ్ చేసుకోవాలి, అంతే. ఓకే, చేద్దాం. ఓకే, ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ అసెట్ వైపు. ఓకే, ఎంత, 40,000. లాస్ట్ ఇంకా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 500. ఓకే, అంతే. మనం బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేసుకోవాల్సినవన్నీ రికార్డ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకు రావాల్సింది ఏంటంటే బోత్ సైడ్స్ ఈక్వల్గా అమౌంట్ రావాలి. అలా వస్తే మనం ప్రాబ్లం చేసింది కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ లైబిలిటీ సైడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1,54,850, 62,000. ఓకే, 32,000 ప్లస్ 40,000 ప్లస్ 1,000 ప్లస్ 1,200, 2,91,050. 2,91,050. ఓకే, ఇదే వాల్యూనే ఇక్కడ కూడా రావాలి, అసెట్ సైడ్ రావాలి. ఓకే, చేద్దాం. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, 80,000, 42,750, 20,000, 1,300,
29,000, 30,000, 47,500, 40,500. చూసారా, ఇక్కడ కూడా సేమ్ వాల్యూ వచ్చింది. 2,91,050. ఓకే, 2,91,050. సో రెండు వైపులా ఈక్వల్గా వచ్చింది కాబట్టి మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఓకే, కరెక్ట్, ఇది ఆన్సర్. సో ఓకేనా, ఇలా చేస్తే మీకు 20 మార్క్స్. ఇంటర్లో వాళ్ళకి, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్లో. సో ఓకేనా, ఇది ఫైనల్ క్వశ్చన్ ప్రాబ్లం నెంబర్ 1. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లంతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్ నో, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.